సార్ భార్యాభర్తల్ని భార్యకి ఇష్టం లేకున్నా కానీ కలిసి ఉండమని ప్రెజర్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు సార్? ఈ మధ్య డైవర్స్ కేసెస్లో ఎలా అవుతుందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉన్న భర్తలది, భార్య చిత్రహింస పెడుతున్నా కూడా, భార్య ఎన్నో కేసులు వేసినా కూడా హస్బెండ్ మీద, కొద్ది కాలం తర్వాత మళ్ళీ భార్య ఆ కేసులు వద్దు నాకు, సరే ఫ్యామిలీ మనం కొనసాగిద్దామని చెప్పేసి మళ్ళీ భర్తను వెనక్కి పిలిస్తే ఆ భర్త ఈ కేసుల నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పి ఇంత టార్చర్ పెట్టే భార్యతో మళ్ళీ కలిసి ఉండడానికి కూడా మళ్ళీ వెనక్కి వెళ్తాం జరుగుతుంది. అది ఆయన ఇష్టపూర్వకంగా వెళ్తున్నాడా అంటే అది కూడా కాదు. ఎవరైతే ఈ భర్త తల్లిదండ్రులు ఉంటారో, నాయన ఈ కేసులు మా మీద కూడా పడ్డాయి, ఈ వయసులో మేము ఇన్ని సమస్యలు తీసుకోలేము, దయచేసి నువ్వు మీ వైఫ్తో కాంప్రమైజ్ అయ్యి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆమెతోనే బతుకు అని చెప్తాం వల్ల ఇలాంటి హస్బెండ్ ఆ కేసెస్ పోగొట్టుకుంటానికి మళ్ళీ భార్య దగ్గరికి వెళ్ళి బతుకుతాం జరుగుతుంది. నేనేం చెప్తున్నానంటే చట్ట ప్రకారంగా మీ తల్లిదండ్రులకి మీకు ఏం హక్కులు ఉంటాయి భర్తలకి అన్నది ఒక మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత మీ భార్య నిజంగానే అంత సాడిస్టిక్గా మీకు ప్లెజర్ పెడుతుంటే అందరికీ, మీరు అసలు ఏమాత్రం కూడా ఆమెతో ఉండే అవసరమే లేదంటున్నా నేను. ఎందుకంటే మీరు జీవితాంతం మళ్ళీ మీ లైఫ్లో సఫర్ అవ్వాల్సిందే కదా. భార్య మంచిదై ఉంటే మీరు అలాంటి డెసిషన్స్ తీసుకుంటానికి మేము కూడా సపోర్ట్ చేయము. కానీ క్లియర్గా ఎవిడెన్సెస్ ఉండి భార్య మిమ్మల్ని చిత్రహింసలు పెట్టింది, ఫ్యూచర్లో కూడా పెడుతుంది అని అనిపిస్తే అలాంటి జీవితం జీవిస్తాం కూడా కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది.